నిజంగా ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి? లక్ష్యం కలిగి ఉండడం. ప్రదీప్ మెహ్రాకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. దాన్ని సాధించటం కోసం ఎన్ని అవరాధాలున్నాయి, ఏ ప్రయత్నం చేస్తే మనము ఆర్మీలో జాయిన్ అవ్వగలం అనేవన్నీ కూడా కరెక్ట్‌గా నిర్ణయించుకొని, వాటిని కనుక్కొని, వాటిని ఫాలో అవుతూ ఉన్నాడు. దాని తర్వాత చిత్తశుద్ధి కలిగి ఉండడం. ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అవరోధాలేంటో తెలుసుకున్నప్పుడు, వాటిని ఎలా అధిరోహించాలో కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా మధ్య మధ్యలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా, ఇబ్బందులొచ్చినా వాటిని తృణీకరించి, వాటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రదీప్ మెహ్రా పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఎంతోమంది లిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఈవెన్ మన దర్శకుడు వినోద్ కాప్రి కూడా లిఫ్ట్ ఇస్తానంటే ప్రదీప్ మెహ్రా వద్దనే చెప్పాడు. ఎందుకు అంటే అతను ఆ రోజు లిఫ్ట్‌లో వెళ్ళిపోతే అతనికి ఆ వ్యాయామం మిస్ అయిపోతుంది. దాని ద్వారా అతను ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే కల లేట్ అవుతుంది. అందుకే లక్ష్యం ఉంటేనే సరిపోదు. చిత్తశుద్ధి కూడా చాలా అవసరం.